రీసెంట్గా భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ అంటే ఏంటి, దీనివల్ల భారతదేశంలోని స్టార్టప్స్కి కానీ ఇతర కంపెనీస్ కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుంది, విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా ఆస్కామ్ ఏ లీడర్షిప్ మీట్ అయితే జరిగిందండి. ఇందులో అయితే మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు అయితే పాల్గొన్నారు. ఇది 7వ ఎడిషన్ అనమాట. ఈ పర్టికులర్ మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా చర్చించింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకున్నారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాలతో పాటు భారతదేశం ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, దానికి సంబంధించిన ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ సమ్మిట్ లాంటిది అనమాట ఇది. ఈ పర్టికులర్ సమ్మిట్ లో థీమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియా. ఇండియాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది థీమ్ అనమాట. ఉదాహరణకి శాటిలైట్ కమ్యూనికేషన్లో ఏఐ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, భారతదేశానికి నిఘా పరంగా ఏఐ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది, దాంతోపాటుగా మన భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏఐకి సంబంధించిన డేటా భద్రత ఎలా ఉండాలి, ఇలా చాలా విషయాల మధ్య అయితే ఈ పర్టికులర్ సమ్మిట్లో అయితే చర్చించడం జరిగింది. డ్రోన్ మరియు ఐఓటీ టెక్నాలజీ గురించి కూడా చర్చించారు. దానికన్నా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భారతదేశానికి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది. గవర్నెన్స్, హెల్త్ కేర్, బిజినెస్, ఎడ్యుకేషన్ ఇలా చాలా విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఎలా ఉండబోతుంది, దానికి భారతదేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎలా సప్లై చేయాలి, ఇవన్నీ కూడా దాని మీద చర్చించడం జరిగింది. వీటిలో చాలా ముఖ్యంగా చర్చించుకున్న అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డేటా బ్యాంక్ గురించి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ అంటే అర్థం ఏంటి? ఇవాళ మనం ఏ ఇమేజెస్ మోడల్స్ వాడుతున్నాం అంటే టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే చాట్‌జీపీటీలో టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే ఒక ఇమేజ్ ఇస్తే దాన్ని వీడియో కింద జనరేట్ చేస్తున్నాం. ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అంటే బోలెడంత డేటా సెట్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. మన ఏదో ఇమాజినేషన్లో పలానా ఇమేజ్ని జనరేట్ చేయమంటే చాట్‌జీపీటీ కానీ లేకపోతే ఇతర ఏ మోడల్స్ మిడ్ జర్నీ వంటివి కానీ లేకపోతే లీనార్డో ఏ వంటి చాలా టూల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా జనరేట్ చేస్తాయంటే ప్రీవియస్గా ఈ మోడల్స్ని డేటాతో ట్రైనింగ్ చేస్తారనమాట. మళ్ళీ ఆ ట్రైనింగ్ చేయడానికి డేటా సెట్ అవసరమే కదా, ఇలా చాలా రకాల డేటా సెట్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు ఇమేజెస్ని ట్రైన్ చేయడానికి ఇమేజ్ డేటా అవసరం అవుతుంది. లాంగ్వేజెస్, మన తెలుగు భాషలో ఏదైనా ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ ఇచ్చి తెలుగు భాషలో రావాలంటే తెలుగు భాషకు సంబంధించిన డేటా సెట్ అవసరం అవుతుంది. లేకపోతే భారతదేశంలో బొగ్గు నిల్వల గురించి మనం తెలుసుకోవాలంటే బొగ్గు నిల్వలకు సంబంధించిన డేటా సెట్ అవసరం అవుతుంది. అలానే హెల్త్ కేర్ విభాగంలో ఏదైనా ఒక జబ్బుకి మందు కనిపెట్టాలంటే ఆ జబ్బు సంబంధించిన డేటా సెట్ హెల్ప్ అవుతుంది. ఇలా వివిధ రకాల సంబంధించిన డొమైన్స్లో దానికి సంబంధించిన డేటా సెట్స్ చాలా ముఖ్యం అనమాట. ఏ దేశం వద్ద డేటా సెట్స్ ఎక్కువ ఉంటాయో ఆ దేశమే ఇప్పుడు ఏ టెక్నాలజీలో ముందుంటుంది అనమాట. దానికోసం ఇప్పుడు భారతదేశం డేటా బ్యాంక్ అనే దాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ డేటా బ్యాంక్స్ నథింగ్ బట్ ఏంటంటే వివిధ రకాల కేటగిరీస్ సంబంధించిన డేటా సెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన డేటా సెట్స్, లేకపోతే లాంగ్వేజెస్ సంబంధించిన డేటా సెట్స్, ఫైనాన్స్ సంబంధించిన డేటా సెట్స్, ఇలా భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన రంగాల్లో దాన్ని సబ్ డివిజన్ చేసి దానికి సంబంధించిన డేటా సెట్స్ అయితే ఉంటాయన్నమాట. నేను దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూసానంటే ఒకసారి నేను చూసిన కేటగిరీస్ అయితే మీకు చెప్తాను. సో చాలా కేటగిరీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషింగ్, ఆర్ట్ అండ్ కల్చర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, కోల్ అండ్ మైన్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్, ఎనర్జీ అండ్ పవర్, ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హోమ్ అఫైర్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇంటర్నేషనల్ అఫైర్స్, లా అండ్ జస్టిస్, పీపుల్ అండ్ ఆర్గనైజేషన్స్, పెట్రోలియం, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, టూరిజం, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, డేటా సెట్స్ బై మినిస్ట్రీస్. ఇలా వివిధ రకాల డేటా సెట్స్ అనేవి వీళ్ళ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ లో అయితే ఉంటాయని చెప్తున్నారు. వాటికి యాక్సెస్ ఇస్తారనమాట. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ ఇండియా భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ అనమాట. ఇవాళ ఏ టెక్నాలజీకి నిధేమన్నా ఉందంటే అది డేటానే. సో దానికి సంబంధించిన డేటా బ్యాంక్ని భారతదేశ ప్రభుత్వం స్టార్టప్స్కి కానీ ఇతర కంపెనీస్కి ఎవరైనా ప్రాజెక్ట్స్ చేసుకున్న వాళ్ళకైతే అందుబాటులో తీసుకొచ్చింది. సో నేను మీకు ఇందాక చూపించిన ఫోటో ఏదైతే ఉందో వాస్తవానికి అది ఎగ్జాక్ట్గా ఏ రిలేటెడ్ డేటా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే నేను చాలా వరకు సెర్చ్ చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ ఇండియా అని చెప్పి, బట్ నాకు వచ్చింది ఈ వెబ్సైటే కాబట్టి ఈ కేటగిరీ అయి ఉంటుంది అని చెప్పి మీకు అయితే డిస్ప్లే చేశాను. ఇన్ కేస్ దానికి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కనుక రాబోయే రోజుల్లో అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. మంచి విషయం,
భారతదేశ ప్రభుత్వం ఇలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ తీసుకురావడం, ఎవరికైతే డేటా నిజంగా అవసరం అవుతుందో వాళ్ళకి డేటా సెట్స్ ఇవ్వడం వల్ల కొత్త మోడల్స్ కానీ ఈ యూత్ ఎవరైతే కొత్త ఏ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన భారతదేశం నుంచే ChatGPT వంటివో లేకపోతే టెక్స్ట్ ఇమేజ్ వంటి టూల్స్ మనం కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి డేటా బ్యాంక్ సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.